నమస్కారం. కేలీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పెద్ద మన్నారెడ్డిలో నలుగురు యువకులు మద్యం మత్తులో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. ఒకరిని గ్రామస్తులు పట్టుకోగా మరో ముగ్గురు పరారులో ఉన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పెద్ద మన్నారెడ్డి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో నలుగురు యువకులు గ్రామ పంచాయతీ చెందిన చెత్త ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసిన ట్రాక్టర్ను దొంగతనంగా తీసుకెళ్తుండగా ప్రహారీ కూడా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కూడా ధ్వంసమైంది. ఎత్తుకెళ్లిన ట్రాక్టర్ అదే గ్రామానికి చెందిన భిక్షపతి అనే యువకుడు తన ఇంటి ముందు పార్కింగ్ చేసుకుని ట్రాక్టర్ పైన నిద్రించాడు. ఉదయం గ్రామ పంచాయతీకి వచ్చి చూసేసరికి ట్రాక్టర్ కనిపించకపోవడంతో గ్రామ సర్పంచ్ సాయగౌడ్ పాలకవర్గం ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా గ్రామానికి చెందిన నలుగురు ట్రాక్టర్ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని ట్రాక్టర్ కట్టేసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. దొంగతనానికి పాల్పడిన మరో ముగ్గురు పరారులో ఉన్నట్టు సమాచారం. మద్యం మత్తులో దొంగతనానికి పాల్పడ్డట్లు గ్రామస్తులు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్పంచ్ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బికనూరు ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. వడ్ల రాకేష్ ఒకటి సెకండ్ నెంబర్ నేను డైలీ నేను పొద్దున పోతా సరే వాడు ఏడుంటాడు తెలుసా నీకు? ఏడుంటాడు తెలుసాడు? ఇప్పుడు దాకం రమేష్ పేరు ఒకటి చెప్పినవరా? వడ్ల రాకేష్ ఒకటి పోయేటప్పుడు నేను వచ్చిండు మందాయానికి పోయేటప్పుడు వచ్చిండు. నేను అయితే నేను ఆడ నీళ్ళ ట్యాంక్ కూడా అడ్డం పడ్డా, హనుమాన్ల గుడి కూడా అడ్డం పడ్డా. ఫోన్ లేదు, ఫోన్ జేబులోకి వెళ్ళి జారిపోయింది. ఫోన్ గురించి నేను పుసుకుని గిన్నె దొరికిందేమో, ఆట ఆడుతుండేమో, బాబా మరలంగా పర్సుకు మారుతుందేమో అని చెప్పేసి నేను లెంకుంటా ఇందాక వచ్చిన బండి సంగతి నేను చూడలేదు. సరే ఇప్పుడు బండి నువ్వు పట్టుకురాలంటున్నావు కదా, సీసీ కెమెరాలలో ఇప్పుడు నువ్వు బండి నడిపిస్తున్నా నీకు చూపిస్తావు అనుకో, అప్పుడు ఏమంటావురా మరి? సీసీ కెమెరాలో బండి నువ్వు నడిపించినట్టయితే అప్పుడు ఏమంటావు? నువ్వు నడిపించినట్టావా నడిపి అంటావు? అప్పుడు కూడా నడిపించిన నేను నడిపించినట్టు ఒప్పుకుంటావు కదా నువ్వు? ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు? ఇప్పుడు కూడా ఒప్పుకున్నట్టే కదా నువ్వు? ఒప్పుకుంటా. ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు? సరే రైట్. నాతోనే ఇంకా ఇద్దరా మంచిగా పాలన చేసుకో. గ్రామ స్థాయి నుండి సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డిపై గాలికి వచ్చిన వారు విమర్శించడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వ మండలం తిరుమన్పల్లిలో 5 కోట్లతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఎన్ని రోజులు వర్షాల కోసం ఎదురు చూసిన తరుణంలో వానలు విస్తారంగా పడడంతో చాలా సంతోషంగా ఉందని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న కొడంగల్ ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుంటే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ పేదలకు సన్న బియ్యం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలన్నారు. వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడుతుంది, పాడి పంటలు పండుతాయి, తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతి రెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ
దాదాపుగా పంచాయతీరాజ్ నుంచి మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. చోరీకున్న బంగారు గొలుసు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు. శుభకార్యాల సమయంలో విలువైన వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. గత నెల 29న కామారెడ్డి పట్టణంలోని వైశాభవన్లో జరిగిన శుభకార్యానికి పెద్దపల్లికి చెందిన ఒలిన నందిని హాజరయ్యారు. ఆమె తన బ్యాగును గదిలో ఉంచగా అందులోని సుమారు 12 గ్రాముల బంగారు గొలుసు చెవిదిద్దులు కనిపించకుండా పోయాయి. దీంతో నందిని కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. విచారణలో కామారెడ్డి డ్రైవర్ కాలనీ చెందిన మహమ్మద్ అఫ్సార్ అలీ నిందితునిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే దొంగతనం చేశానని నిందితుడు అంకరించాడు. పోలీసులు అతని వద్ద నుంచి చోరీ గురైన 12 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసి పంచనామా నిర్వహించారు. శుభకార్యాల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాగులు లాక్ చేసి ఉంచాలని డీఎస్పీ సూచించారు. అనుమానాస్పద సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కానుగుల కుమ్మరి రాజు అనే పాత నేరస్తుడు, అతని అసోసియేట్ గోత్రాల నాగరాజు ఇద్దరు కలిసి జూన్ 23వ తారీఖున నిజామాబాద్లో ఒక 2 వీలర్ను దొంగతనం చేసుకొని తర్వాత దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకో బైక్ను దొంగతనం చేసుకొని ఆ రెండింటిని దాచిపెట్టి అదే రోజు రాత్రి రామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కోసానిపేట గ్రామంలో ఒక ఆటోను దొంగతనం చేసుకొని వెళ్ళినారు. దీంట్లో ఈరోజు అట్టి దొంగతనం చేసిన ఆటోను గోత్రాల నాగరాజును వదిలి ఈ ఒక్కడే కుమ్మరి రాజు నడుపుకుంటూ వస్తుండగా రామారెడ్డి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇతను పట్టుబడినాడు. అతన్ని విచారించగా ఈ 3 నేరాలు కూడా ఒప్పుకున్నాడు. అయితే గతంలోనే గోత్రాల నాగరాజును జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆటో దొంగతనం కేసులో కుమార్ రాజును అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటు కేసును చాకచక్యంగా పట్టుకున్న రామారెడ్డి ఎస్ఐ మురళిని, కామారెడ్డి రూరల్ శ్రీధర్ను మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైన రాజచంద్ర ఐపీఎస్ గారు అభినందించారు. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్న కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఇవ్వడం లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచేందుకే సీఎం రేవంత్ రెడ్డి కావాలని ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో పుష్కలంగా నీరున్నాయని, అయినా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే దురుద్దేశంతో రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడ్డ పేరు తేవడం కోసమే కాళేశ్వరం కూలిందని గ్లోబల్ గా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ ను పోనీయకుండా అడ్డుకోవడం శోచనీయమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మన నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా పరిస్థితి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తలేవు, ప్రాజెక్టులో తగిన నీళ్ళు లేవు, వర్షాకాలంలో నీళ్ళు లేవు, కాకతీయ కెనాల్లో నీళ్ళు లేవు, గోదావరిలో నీళ్ళు లేవు. మరి వీటి మీద ఆధారపడిన రైతులు బతికి ఏం కావాలి? ఇది ఆలోచన చేసే కేసీఆర్ గారు రివర్స్ పంపింగ్ పెట్టి పథకం 3 పంప్ హౌజులు కట్టి రివర్స్ నీళ్ళు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్టులో నింపి చూపించినాం. మేము ఒకసారి మేమున్నప్పుడు 3 సార్లు నింపినాం, మళ్ళా మొన్నప్పుడు వచ్చినాయి. అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి ప్లట్ఫో కెనాల్లో వేసి ప్లట్ఫో కెనాల్లో కేసీఆర్ గారు చేసేటువంటి పునర్జీవం పథకం ద్వారా 3 పంప్ హౌజులు ఆన్ చేస్తే ఇవాళ పోచంపాడులో నీళ్లు పడతాయి ప్లట్ఫో పథకాల ద్వారా. ఆ పని చెయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఏమన్నంటే కాళేశ్వరం కూలిపోయింది. మరి కాళేశ్వరం కూలిపోతే మొన్న సీజన్లో నీళ్ళు ఎట్లు వచ్చినాయి కింది నుంచి పైకి, వరద కాలంలో నీళ్ళు ఎట్లెక్కినాయి, ఎట్లొచ్చినాయి ఖర్చు అయితే మేమే కడతాము, ప్రభుత్వం కూడా ఒక రూపాయి ఎక్కర్లేదు, ప్రజల సొమ్ము ఏమి ఇబ్బంది పడేది లేదు, మా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నది మేమే కడతామని ఎల్ఎన్టీ అంటున్నారు. అయినా కట్టనిస్తలేరు ఎల్ఎన్టీ. కావలసుకుని అట్టనే పడావు పెట్టి నీళ్లు అలా గురువు చంద్రబాబు నాయుడు దగ్గర పంపించి అటు పోలవరం నింపి ఇటు తెలంగాణ రైతును ఎండగొట్టాలి. అక్కడి నుంచి నీళ్లు ఎత్తుకొని తీసుకొస్తే కేసీఆర్ పేరు వస్తుంది. కావలసుకొని చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి. పోనీ ఇప్పుడు ఏం తెలిసిన ఆ మేడిగడ్డ బ్యారేజ్ వేయకున్నా సరే దాంతో సంబంధం లేకుండా పంపోదా స్టార్ట్ చేస్తే నీళ్ళు వస్తాయి. 1,00,000 క్యూసెక్లు ఉంటే నీళ్ళు వస్తాయి, 1,00,000 క్యూసెక్లు కంటే తక్కువ ఉంటే రావు. గోదావరిలో 1,00,000 క్యూసెక్లు వారిందనుకోండి, ఆ పంపో స్టార్ట్ చేస్తే నీళ్ళు పై. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. EWS సక్రమంగా అమలు కాకపోవడంతో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రెడ్డి సంఘ భవనంలో ఆదివారం రెడ్డి సంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నాగార్తి చంద్రరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడ్వాయి మండలం నుంచి 4 సభ్యులను జిల్లా కమిటీలో నియమించనున్నట్లు ప్రకటించారు. చురుకుగా పనిచేసే నాయకులను ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా స్పందించడం లేదని ఆరోపించారు. కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాలు కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నాయని,
ఈడబ్ల్యూఎస్ సరిగా అమలు కాకపోవడంతో యువత ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాగర్తి చంద్రరెడ్డి, జూకంటి మోహన్ రెడ్డిలను తాడ్వేల్ మండల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మన తాడ్వాయి మండలం కాపటి జిల్లా నుండి ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తూ ఉంది నాయకులను కూడా ఇస్తుంది. ప్రతి కార్యక్రమంలో కూడా తాడ్వాయి మండలం ఎల్లప్పుడూ కూడా దగ్గరనే కాదు, మన కడపమంటనే కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఆ మాట మాట్లాడింది. గవర్నమెంట్ అప్డేట్ దాని మీద దాఖలు చేయమని అంటే మనం అర్థం చేసుకున్న అంశం. మరి మొత్తానికైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం దాని మీద సుదీర్ఘ పోరాటం గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సామాజికంగా కాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు అందరికి కూడా రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళకు అందరికి కూడా ఇయ్యడం సమమే అని చెప్పేసి కోర్టులు కూడా దాన్ని సమర్థించడం జరిగింది. ఈ విధంగా మనము ముందుకు పోతున్న తరుణంలో మరి ఇంకా కూడా కార్పొరేషన్ మనం ప్రకటించి చాలా రోజులు అవుతున్న 16 కార్పొరేషన్లకు పాలకవర్గాలు ప్రకటించినప్పటికీ మరి రెడ్డి కార్పొరేషన్ మాత్రం ఇంతవరకు పాలకవర్గం ప్రకటించకపోవడం వల్ల మన అందరం నిరుత్సాహంగా ఉన్నామనే సంగతిని ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయి చాలాసార్లు మనం రిప్రజెంటేషన్ ద్వారా కూడా అన్ని సంఘాలు కూడా ఒకటే. రెడ్డి సంఘాలలో 4 సంఘాలు ఉన్నాయి, 5 సంఘాలు ఉన్నాయి, మీరందరూ ఒకటే అయితేనే మరి టీఎంతో సహకారంగా మనలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్లని ఒక 3-4 తిరిగే వాళ్ళని మన మండలాల నుంచి కూడా ఇచ్చి మరి జిల్లాలో పూర్తి స్థాయి కమిటీ చేసుకోవడానికి మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ పాలకవర్గాన్ని కోరుతూ, మనలో ఉన్నటువంటి ఎవరైనా యాక్టివ్గా పనిచేసి టైం ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళను మీరు ఇవ్వండి. జిల్లాలో కూడా రెడ్డి సంఘాన్ని యాక్టివ్గా ఇంతకుముందు ఏ విధంగా అయితే నడిపినామో అదేవిధంగా మళ్ళీ కూడా ఇంకా ఉధృతంగా నడపడానికి మీరు సహకరించే విధంగా మీ యొక్క 4 సభ్యులను మీరు ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఆహ్వాన పత్రికలు వస్తాయి. మీరు కూడా అందరూ పాల్గొనాలా. మనం అందరం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పంచాలు చేసుకున్నప్పుడు ఆ పనిని పూర్తి చేసుకుంటాం. గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఎల్లారెడ్డి, జుక్కల్, బాల్సోడ నియోజకవర్గాల్లోనూ మంచి వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వరి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాల్సోడ, జుక్కల్ నియోజకవర్గాల్లో గత 2 రోజులుగా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బెకునూరు మండలంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులు ఇప్పుడు కురిసిన వర్షానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరతడి అందుకున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సంవత్సరం భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువ కురిసే అవకాశం ఉందన్నారు. అందుకే రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా పెసర, మినుము, కంది, జొన్న, నువ్వులు, పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే వెంటనే గ్రామాల్లోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకు ఇప్పుడు ఇది గట్టకి ఎందుకున్నారు మరి మాత్రమే వాడడం జరిగింది. ఇంకా విత్తనాలు రైతులు ఇంకా విత్తనాలు వేయడంలో కొద్దిగా ఇంకా
వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. ఇంకా సరైన వర్షం లేక విత్తనాలు వేయడం లేదు. కాకపోతే అక్కడక్కడ వరి నాట్లు అంటే బాన్సర్ కాన్స్టిట్యూన్సీలో వరి నాట్లు పెట్టడం జరుగుతుంది. ఇంకా మిగతా ఏరియాలో వరి నాట్లు పోసుకోవడం జరిగింది. నాటు వేసుకోవడానికి వాళ్ళు వెనక ముందు కావడం జరుగుతుంది. కాబట్టి ఎల్లిన ప్రభావం ఉంటుండొచ్చని వాళ్ళ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మేము ఇచ్చే సలహాలు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటంటే పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ఆముదము, అదేవిధంగా నువ్వులు ఈ పంటలు వేసుకుంటే కొంతవరకు వర్షాభావ పరిస్థితి తట్టుకొని మనం పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వరి పంట తగ్గించుకొని వరి ప్లేస్లో ఈ పంటలు వేసుకుంటే కొంచెం నీటి ఆధారం ఉన్న రైతులు ఈ ఆతర పంటలు వేసుకుంటే రైతులకు లాభదాయకం ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు. కాబట్టి దయచేసి రైతులకు ముఖ్య విన్నపం ఏంటంటే ఈ వరికి బదులు ఆతర పంటలు పెట్టుకుంటే తక్కువ నీటితోటి ఎక్కువ ఏరియాలో ఈ ఆతర పంటలు పండించుకోవచ్చు. ఇది ఈ వర్షాభావ పరిస్థితుల్లో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.